నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉపాసన గారు ఈ పేరు చెప్పంగానే కుటుంబానికి తగ్గట్టుగా ఆ మార్గంలో నడుస్తూ అవార్డులు మాత్రం గెలుచుకోవడంలో ఆమె సాటి అని చెప్పొచ్చు. ఈ విషయం మీద చర్చించేందుకు మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. కొణిదెల ఉపాసన గారు అనగానే ఒక బ్రాండ్, ఏ విధంగా మెగా ఫ్యామిలీ అనగానే మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందో ఈవిడ కూడా ఉపాసన గారు అనగానే కూడా ఒక బ్రాండ్ అనేది ఉంది. ఈవిడ కూడా ఒక మంచి అవార్డు, గొప్ప అవార్డు, బిజినెస్ కు సంబంధించి ఒక అవార్డు అయితే వచ్చింది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఆవిడ గురించి చెప్పాలి అంటే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఆఫ్ ఉమెన్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇప్పుడు ఆల్రెడీ ట్విన్స్ కడుపులో పెరుగుతున్నారు, మెగా ఇంట వారసులు రాబోతున్నారు, అందరి నోట వినపడుతున్నారు. కవలల జంట నిజమే, బాగుంది ప్రాస. మెగా ఇంట కవల జంట. నిజంగా కోడలు అంటే ఇలాంటి అమ్మాయి రావాలి. కోడలు కాకుండా కూతురులా చూసుకుంటారు అక్కడని పలు సందర్భాలు ఉపాసన యువర్ ఉపాసన రామశరణ్ జిమ్ కావచ్చు, అనేక వ్యాపారాలు ఆమె వచ్చిన తర్వాత ఇంట్లో సందర్భ వాతావరణం. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2012లో ఆమెకి మ్యారేజ్ అయింది. 2023లో క్లింకారాకి జన్మనిచ్చింది. లక్ష్మీదేవి వచ్చిందని చెప్పాను. ఆ పిల్లని పెంచే విధానం కూడా చాలా న్యాచురల్ గా ఇది చేస్తా ఉన్నారు. అదే సమయంలో దీపావళికి ఆమె సీమంతం చేశారు. అంటే పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు లేరని చెప్పి చాలా సూటిపోటు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ట్విన్స్ వస్తున్నారు. ఈ సమయంలో అవార్డు తీసుకోలేకపోయారు. అంటే నెక్స్ట్ ఇయర్ లో ఆ ఇంట శుభవార్త చూడబోతున్నాం. ఈ సిచ్యువేషన్ లో కూడా ఆమె అనాథల కోసం, ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం చాలా పనులు, సేవా కార్యక్రమాలు ఆమె చేస్తుంది. ఉపాసన, కొణిదెల ఉపాసన. తన భర్తకి, అంటే భార్యాభర్తలు అంటే సినిమాల కపుల్స్ లో వీళ్ళు ఆదర్శం అన్నట్టుగా రామ్ చరణ్ గారు ఉపాసన ఒదిగిపోయారు. అంతే కదండి. కాబట్టి ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం 2 లక్షల కోట్ల వెళ్ళిపోయింది అపోలో సామ్రాజ్యం. దాంట్లో ఒక వింగ్ కి ఆమె అధిపతి. ఒకవైపు మ్యాగజైన్స్ రన్ చేయటం కావచ్చు, సేవా కార్యక్రమాలు చేయొచ్చు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఇంటరాక్షన్ పీపుల్స్ లో ఎలా మాట్లాడని కావచ్చు, నిత్యం సామాజిక స్పృహతో ఆమె వెళ్ళే తీరు అద్వితీయం. కాబట్టి దీంట్లో ఒక మహిళగా మ్యారేజ్ అయిన తర్వాత మిగతా వదిలేస్తారు, పట్టించుకోరు. అని మ్యారేజ్, ఒకవైపు పిల్లలు, బాధ్యత, భర్తను చూసుకోవాలి, ఒకవైపు ఆయన కూడా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు, ఆయన్ని చూసుకోవాలా, ఒకవైపు ఫ్యామిలీని చూసుకోవాలా, ఒకవైపు చిరంజీవి గారు, సురేఖ గారు, ఆ ఇంట్లో ఆమె ఎదిగిన తీరు కావచ్చు, ఆమె ఒకవైపు బిజినెస్ లీడ్ చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ అపోలో ప్రతాప్ రెడ్డి గారికి ముద్దుల మనవరాలి. అంతే కదండి. మరి ఆమె ఒకవైపు వ్యాపారం చూసుకోవాలా, తర్వాత ఏదైతే ఫ్యామిలీ చూసుకోవాలా, బిజినెస్ చూసుకోవాలా, దాంట్లో సక్సెస్ఫుల్ గా ఇది చేసుకోవాలంటే రేర్ గా ఉంటుంది. ఇప్పుడు ఉపాసన గారికి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ బిజినెస్ అవార్డు రావడం అనేది మెగా ఇంట పండగ వాతావరణం అనుకోవచ్చు. కొత్త సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం, నూతన సంవత్సరం ముందే వచ్చిందనేది. మన దీపావళి ఎలా అయితే దీపావళి రోజు సీమంతం చేశారు, ఇప్పుడు ఈ నెల అయిపోతే కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ ఇంట ఇక మరిన్ని మంచి జరగాలని, వారసుడు రావాలని మనం మనస్ఫూర్తిగా కిరణ్ టీవీ తరపున మనం కోరుకోవాలి. అదే విధంగా మనం బిజినెస్ లో మరింత ఎదిగి మరింత మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.